భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ డివి పట్టణ అధ్యక్షుడు డానియల్, ఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడంతో పాటు పలు వార్డులలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులను అందిస్తుంది అని, కార్డు లేని వారు కంగారు పడవలసిన అవసరం లేదని, దరఖాస్తు చేసుకోవాలి అని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల సహకారంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మడుగు సాంబమూర్తి, కార్యదర్శి జాఫర్, బోల్లా సూర్యం, చల్లా శ్రీనివాస్, మాజీ చైర్మన్ అనసూయ, మహిళా పట్టణ అధ్యక్షురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఎన్ని తిప్పలు Daniel, kau nak buat? Mana kau nak kerja? ఓకే మేడం అటెలండి నీకే తినిపిస్తాను అన్న ఆటోలు నిలబెట్టు జై కాంగ్రెస్. ఓకే నాన్న అన్ని మేలే చేసింది. జై కాంగ్రెస్. మా వార్డులో ఉండాలి ఫస్ట్ మా వాడోళ్ళే इधर देखो, इधर इधर ना इधर కనకనగర్ నాయకత్వం కనకనగర్ నాయకత్వం టైగర్ కనకనగర్ నాయకత్వం చెక్ ఎమ్మెల్యే గారు చెక్ వచ్చిన స్వీట్ వాళ్ళ డాడీ సార్ వాళ్ళ డాడీ లక్ష్మణ ఫోటో కూడా రండమ్మా. బయట
అది దీపాలు ఇటు చూడమ్మా. మార్కెట్ చైర్మన్ అన్న ఇటు చూడు. ఇటు చూడమ్మా. ఓకే రైట్. అన్న ఒక నిమిషం చెక్ అవ్వరా చూడమ్మా. ఇటు చూడండి. చిచ్చా బిజీ ఉన్నాడు. ఓకే పాపలేదా అన్న ఇటు చూడండి. एक सेकंड गज भाई थोड़ा नीचे అందరు ఇంటి ఇచ్చినట్టు ఉంటుంది. ఒక్క నిమిషం ఈ గట్టి దాకా పోతా. ఓకే ఒక్క నెల్లందుపట్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో పేదవారికి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు పేద నిరుపేదలందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా రేషన్ కార్డుల పంపిణీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా ప్రతి వార్డు తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. 1, 2, 19, 20 వార్డులలో 21 వార్డుల్లో ఇచ్చే కార్యక్రమం కూడా ప్రతి వార్డుకి వెళ్ళి అక్కడున్న లబ్ధిదారులకు స్వయంగా మేమే రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. పేదలకి ఇంత గొప్ప ఈ సమయంలో అంటే ఈ సీజన్లో వారికి సమయానికి డబ్బు అందించే కార్యక్రమం తీసుకోవడం అనేది మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం గొప్ప లక్ష్యం. మరి పేదలు నిరుపేద నిరంతరం ఇచ్చే ప్రక్రియ రేషన్ కార్డులు అనేటివి ఈరోజు ఒక్కరోజు చూడకపోదు. ఎవరైతే కార్డులు లేవో కార్డు లేని వారందరూ కూడా కార్డులకు అప్లై చేసుకొని మరి తిరిగి కార్డులు తీసుకునే కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి ప్రాంత మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా భట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా మరి ఎన్నో ఎవరి శాఖను వాళ్ళు పకడ్బందీగా నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి డానియల్ గారు, అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు.